చేరొచ్చిన సండే స్కూల్ బిడ్డలందరికీ ప్రభు నామమున వందనాలు. ఓకే, ఈరోజు మనము కీర్తనలు 1వ అధ్యాయం చదువుకుందాం. చూడండి ఒకసారి అందరూ మీ బైబిల్ ఓపెన్ చేయండి. తీసారా? నేను చదువుతాను, ఒకసారి వినండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరన నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టువలే నుండును. అతడు చేయనుదంతే సఫలమగును. దుష్టులు అలాగ నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. అయితే ఈరోజు మనము ఈ కీర్తనలు 1వ అధ్యాయము మనము వివరించుకుందాం. ఇక్కడ మొదటి వచనంలో ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టులు అంటే ఏంటి? వాళ్ళు దుష్టులు అంటే ఎలాంటి వారంటే సాతాను యొక్క సంబంధులు. దుష్టులు వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది? సాతాను సంబంధుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది? దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఉంటాయి. అంటే మంచిని ఆలోచించకుండా దాని స్థానంలో వాళ్ళు ఏం ఆలోచిస్తారు? చెడును ఆలోచిస్తారు, చెడును ఊహిస్తారు, చెడును అభ్యసిస్తారు. కాబట్టి దుష్టులు వారి యొక్క ఆలోచన విధానం అనేది దేవుని చిత్తానుసారంగా ఉండదు. కాబట్టి అక్కడ ఏం మాట్లాడుతున్నాడు? దుష్టులు ఆలోచన చొప్పున నడవద్దు. అసలు దేవుని పిల్లలు లోక సంబంధుల యొక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు సూచనలు మనం తీసుకోవాలంటే అలాంటివి మనము తీసుకోకూడదు. వారు మనకు మంచి చెప్తారా చెడు చెప్తారా? దుష్టులు అంటే సాతాను సంబంధాలు అన్నాం కదా. సాతాను సంబంధాలు నోటు వెంబడి మంచి మాటలు వస్తాయా చెడు వస్తాయా? చెడు మాటలు వస్తాయి. వారు మనకి మంచి చెప్తారా చెడు చెప్తారా? అమ్మ నాన్నకి లోబడమంటారా? మాట వినకపోయినా పర్వాలేదంటారా? అది వారి ఆలోచన విధానం అలా ఉంటుంది. అలాంటి వారిని మనము అనుసరించకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు మీరు. అలాగే పాపుల మార్గమున నిలవక అన్నాడు. పాపులు వీళ్ళు కూడా ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడమే పాపము అని మనం నేర్చుకున్నాం. అంటే ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం. అంటే వీళ్ళేంటి? పాపులు తల్లిదండ్రుల మాట వినరు, లోబడరు, విధేయత చూపరు, వారికి నచ్చినట్లుగా వారికి తోచినట్లుగా జీవిస్తారు. వారికి నచ్చినట్లుగా వారికి తోచినట్లు జీవిస్తూ అదే ఆనందము అని చెప్పేసి తల్లిదండ్రులు స్ట్రిక్ట్గా మీరు ఇలా ఉండాలి, పక్కింటికి వెళ్ళకూడదు, అల్లరి పిల్లలతో మీరు సహవాసం చేయకూడదు, వారి యొక్క మాటల్ని మీరు నేర్చుకోకూడదు, మీరు ఇలా ఉండాలి, మీరు దేవుడి చిత్తానుసారంగా జీవించాలి, మీరు వేకువజామున లేచి ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి అని ఇలాంటివి చెప్పారనుకో, ఈ పాపులతో స్నేహం చేసేవారి వారి మార్గాన వెంబడించే వారికి మంచి మాటలు ఏమవుతాయి చెప్పాలి నాకు. మంచి మాటలు తల్లిదండ్రులు హెచ్చరిస్తే ఏమవుతుంది? మీకు నచ్చదు. ఎందుకు? మీరు ఎవరిని అనుకరిస్తున్నారు? చూడండి ఒకసారి, ఎవరిని అనుకరిస్తున్నారు? 2వ వచనం అందులో ఫస్ట్ లైన్ కాకుండా సెకండ్ లైన్లో ఏముంది? పాపుల మార్గమున నిలువక. అంటే వీళ్ళు పాపులు, ఆజ్ఞను అతిక్రమించే వారందరూ కూడా పాపం చేసిన వారు. వీరేంటి? తల్లిదండ్రులు, నాన్న నువ్వు వాటర్ బాటిల్స్ ఫిల్ చేయమ్మా, నేను వచ్చేసరికి ఇదిగో ఈ పని చేయి ఈ పని చేయని లిస్టులు చెప్పారనుకో పేరెంట్స్, వాళ్ళకి మంచి నచ్చిద్దా చెడు నచ్చిద్దా? చెప్పాలి నాకు నోటితో. చెడు నచ్చిద్ది. ఎందుకంటే హృదయంలో ఏముంది? పాపం. పాపాన్ని ఇక్కడ పెట్టుకొని నివసింపజేస్తున్నారు. హృదయంలో నివసింపజేసి
ఏం చేస్తారు తల్లిదండ్రులు? మేము బయటికి వెళ్తున్నాము, నేను వచ్చేసరికి ఇల్లు తుడవాలి, వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి, మళ్ళీ అంట్లన్నీ క్లీనింగ్ చేయాలి, ఇవన్నీ చెప్పారనుకో పిల్లలు పనులు చెప్తే ఇష్టపడతారా? ఇష్టపడరా? ఇష్టపడరు. ఎందుకంటే మేము తల్లిదండ్రులు బయటికి వెళ్ళిపోయారు అనుకో పిల్లలకి ఇంట్లో ఏం దొరికిద్ది చెప్పాలి నాకు? స్వేచ్ఛ. ఏముంటాయి ఇంట్లో? టీవీ ఉంటుంది, సెల్ ఫోన్ ఉంటుంది, వాళ్ళకి కావాల్సినవి అందుబాటులో ఉంటాయి. కాబట్టి పనులు ఏం చేస్తారు? పక్కన పెట్టేయడానికి ఇష్టపడతారు. అంటే పేరెంట్స్ బయటికి వెళ్ళేటప్పుడు నాన్న మీరు ఈ పనులు చేయాలి అని ఒక లిస్ట్ చెప్తారు. నీట్గా ఇల్లు క్లీనింగ్ చేసి ఉంచండి, తర్వాత బాసనలు తోవండి, తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేయండి, ఎక్కడ వస్తువు అక్కడ తీసి పెట్టండి అన్నప్పుడు మీకు ఆ మాటలు తల్లిదండ్రులు చెప్పేవి మీకు నచ్చుతాయా? నచ్చవా? నచ్చవు. పేరెంట్స్ బయటికి వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి రూమ్లో మీకు ఎలా ఉంటుంది? స్వేచ్ఛగా ఉంటుంది. మీ చేతిలో ఫోన్ ఉంటుంది, మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటారు, టీవీ ఉంటుంది, కావాల్సిన ప్రోగ్రామ్ చూస్తారు, మీరు లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు తప్ప మా అమ్మ మా నాన్న చెప్పారు మాట ఎస్ చేస్తాను అని లోపడతారా? కొంత సమయం ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత లోపడతారంటారా? ఆర్గ్యుమెంట్స్ చేస్తారు. ఈ పని నేను చేయాలా, ఈ పని నేను చేయాలా, సండే కదా, ఈరోజే కదా నాకు సెలవు దొరికింది, ఈరోజు నేను ఈ పనులు చేయాలా అని చెప్పేసి పేరెంట్స్తో ఏం చేస్తారు? అఖిల్ వాదన పెట్టుకుంటారు. అంటే వీరందరూ స్కూల్లో ఎవరితో స్నేహం చేస్తున్నారని? పాపులతో, చెడ్డవారితో, పాపం చేసే వ్యక్తులతో. వాళ్ళు ఎలాగో తల్లిదండ్రుల మాట వినరు. తల్లిదండ్రుల మాట ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళకి ఒక బండ నెత్తి మీద పెట్టినట్టుగా, ఒక ఇసుక బస్తా పెట్టినట్టుగా భారంగా అనిపించి అబ్బా మా ఇంటికి వెళ్తే స్కూల్లోనే హాయ్ అబ్బా, ఇంటికి వెళ్ళామనుకో పేరెంట్స్ ఏం చేయమంటారు? పని చేయమంటారు. డే అంతా కూడా స్కూల్లో ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఈ పనులు చేయాలంటే అబ్బా చిరాకు వచ్చేసిద్ది అంటారు. కానీ చదువు సెక్షన్ వేరు, పని సెక్షన్ వేరు. పని ఆట విడిపగా కూడా ఏం చేయొచ్చు? మన మైండ్ డైవర్ట్ చేయడానికి పని చేయొచ్చు. అందులో కూడా మీరు ఆనందాన్ని వెతుక్కోవచ్చు. టీవీలో ఆనందాన్ని వెతుక్కున్నట్లు పనిలో ఆనందాన్ని వెతుక్కోలేరా? వెతుక్కోవచ్చా? వెతుక్కోకూడదా? చాలామంది టైంపాస్కి ఏం చేస్తారు? ఇంట్లో కుకింగ్ చేస్తూ ఉంటారు టైంపాస్కి. వాళ్ళకి అదొక మెడిటేషన్ లాగా అనిపిస్తుంది, చేస్తారు చాలామంది. కాబట్టి మీరు ఇంట్లో పేరెంట్స్ చెప్పినట్టుగా మీరు వినాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. సాతాను సంబంధులతో వారి యొక్క ఆలోచనలు వారు మనకి మంచి కాకుండా చెడు చెప్తూ ఉంటారు. మనం పలానా చోటకి వెళ్దాము, పేరెంట్స్ చెప్తే పంపించరు, మనం అటు వెళ్ళి ఆడదాం ఇటు వెళ్ళి ఆడదాం అంటారు. వాళ్ళు ఎక్కడ పిలుస్తారు? చిన్న చిన్న కాలువల దగ్గర ఆడదాము, ఈతేద్దాము, మన పేరెంట్స్ చెప్పొద్దు, చెప్తే పంపించరు అని అలా వెళ్ళి పిల్లలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారా లేదా? ఈత రాక చెప్పాలి నాకు. చాలామంది ఈతకని వెళ్ళి ఒక్కొక్క పిల్లలు చనిపోయారని చెప్పుకున్నారు లేదా? అంటే తల్లిదండ్రులకు చెప్పకుండా చేస్తే అది ఏ పనైనా తల్లిదండ్రులు చెప్పకుండా చేస్తే అందులో నష్టం కలిగిద్దా లాభం కలిగిద్దా? నష్టం. సాధారణ సంబంధాలు ఎప్పుడు కూడా నష్టాన్ని కలిగించే ఆలోచనలే చెప్తారు. అలాగే పాపులు ఉన్నారు, ఆజ్ఞను అతిక్రమించేవారు. వీరు కూడా పాపుల మార్గాన నడవద్దు అంటున్నాడు. అంటే వాళ్ళు తల్లిదండ్రుల మాట వినరు, తల్లిదండ్రులకు లోబడరు, సరిగ్గా చదువుకోమంటే చదువుకోరు, ఇంట్లో పనులు చేయమంటే చేయరు. వీళ్ళందరూ కూడా ఎవరిని అనుసరిస్తున్నట్టు? పాపులను. అర్థమైందా? కాబట్టి మీకు తెలీదు నేను దుష్టులను అనుసరిస్తున్నానా, నేను పాపులను అనుసరిస్తున్నానా అన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోలేరు. మీ పరిస్థితి ఏంటి? మేము మంచిగానే ఉన్నాం కదా, ప్రతి సండే మేము ఎక్కడికి వెళ్తున్నాం? ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాం కదా, బుధవారం ఆన్లైన్లో వింటాం కదా, తల్లిదండ్రులు చెప్తే 1-2 మాటలు వింటున్నాం కదా అనుకుంటారు. ఇది సరిపోద్దా దేవుని పిల్లలుగా జీవించడానికి? చెప్పాలి నాకు. అంతకన్నా మెరుగ్గా మనం జీవించవలసిన అవసరత ఉంది. ఈనాడు లోకంలో చాలా పిల్లలు మంచి త్రోవలో ఉన్నారా చెడు త్రోవలో ఉన్నారా? చెప్పండి. చెడు త్రోవలో ఉన్నారు. అంటే చిన్న వయసులోనే
డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు పిల్లలు. తెలుసా మీకు? ఏం చేస్తున్నారు చాలామంది? 15 సంవత్సరాల పిల్లలు నాకు తెలిసిన సమాచారం ప్రకారం స్మోకింగ్ చేస్తున్నారు, అలాగే మందును తాగుతున్నారు, గంజాయి తీసుకుంటున్నారు. అలాంటి పిల్లలు చిన్న వయసులోనే 15 సంవత్సరాల్లో ఈ పిల్లలు ఇలాంటివి తీసుకుంటే వాళ్ళ ఆయుష్ కాలం ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? దేవుడు వారిని ఎందుకు నిర్మించాడో ఆ దేవుని చిత్తం నెరవేర్చబడిద్దా? వారి యందు నెరవేర్చబడదా? నెరవేర్చబడదు. ఎందుకు? తక్కువ ఏజ్లోనే వాళ్ళు ఏమైపోతారు? చనిపోతారు. ఏమవుతారు? తక్కువ వయసులోనే చనిపోతారు. 15 సంవత్సరాల పిల్లవాడు ఈ చెడుని అభ్యసించి అలాగే కొనసాగుతూ ఉన్నప్పుడు ఏమైంది? ఊపిరితిత్తులు ఏమైపోతాయి? పాడైపోతాయి. లివర్ డ్యామేజ్ అయిపోతాయి. వాళ్ళు పాడైపోయి త్వరగా ఏమైపోతారు? వాళ్ళు చనిపోతారు. వాళ్ళు చనిపోతారన్న విషయం కూడా వాళ్ళకి తెలీదు. చాలామందిని మందు మానుకోమని చెప్పారనుకో, మానుకుంటానంటారు, కానీ మానతారా? మానరా? వ్యసనాలకి గురైన వాళ్ళు మానతారా? మానరా? మానరు. ఎందుకు? వారి స్నేహితులు ఎలాంటి వారు చెప్పాలి నాకు గట్టిగా? వారి స్నేహితులు ఎలాంటి వారు? చెడ్డవారు. అది ఒక మంచి పిల్లవాడితో స్నేహం చేస్తే వాళ్ళిద్దరూ మంచిగా ఉంటుంది కాబట్టి వారు మంచిని అభ్యసిస్తారు. ఒక చెడ్డవాడు ఇంకో చెడ్డవాడితో స్నేహం చేస్తే వాళ్ళ దగ్గర ఏముంటుంది? చెడు. మంచి ఉంటుందా చెడు ఉంటుందా? వారు ఇద్దరు అనుకొని ప్లాన్ వేసుకొని చేస్తారా చేయరా? పలానా చోటుకి వెళ్దాం, నువ్వు మందు బాటలు తీసురా, నేను వచ్చేటప్పుడు మిగతాయి తీసుకొని వస్తాను, తాగుదాం, ఎంజాయ్ చేద్దాం, లైఫ్ అంటే ఇది అనుకుంటారు. అలాగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళని చూసి కూడా ఇప్పుడు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల పిల్లలు ఏమైపోతున్నారు? తల్లిదండ్రులు తెలియకోకుండా బయట స్మోకింగ్ చేసుకొని ఇంటికి వచ్చేస్తారు కామ్గా. బయట గంజాయిలు తింటారు, ఆ మత్తు దిగిపోయిన తర్వాత వస్తారు. పేరెంట్స్కి ఏమి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమీ తెలియదు. లోకమంతా కూడా ఎవరు ఆధీనంలో ఉంది? సాతానుడు. దేవుడు సర్వాంతర్యామి ఎలా అయితే ఆయన అంతటా వ్యాపించున్నాడో, సాతానుడు కూడా ఏం చేస్తున్నాడు? దేవుని పిల్లల్ని పాడు చేయటానికి ప్రతి చోట ఉంటున్నాడు. చెడ్డ పనులు చేసే వారందరూ ఎవరి సంబంధులు? అది నోరు రాదు, మేము సాతాను సంబంధులమే అన్న ఆన్సర్ మీకు తెలిసి చెప్పడానికి మీ నోరు పెగులుతుందా? మాట్లాడలేకపోతున్నారా? మాట్లాడలేకపోతున్నారు. కంగున చెప్తున్నారు మీరు ఆన్సరు. ఎస్, మేము సాతాను సంబంధం అలా నడుచుకుంటామని చెప్తున్నారా? మీరు చెప్పలేకపోతున్నారు. మీ నోటి దగ్గర ఇక్కడ ఏమవుతుంది? మాట ఆగిపోతుంది. అది అంటే మీ లోపాలు మీకు అది విషయం. దేవుడు వాక్యము లోపాలని ఎత్తి చూపించింది. అర్థమైందా? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు? పాపులతోనా, దుష్టులతోనా, లేకపోతే దేవుని సంబంధాలతోనా? మీ ప్రభావం ఇతరుల పైన పడాలా, లేకపోతే ఇతరుల ప్రభావం మీ మీద పడాలా? ఎందుకు మీ ప్రభావం ఇతరుల మీద ఎందుకు పడాలి? మీరు దేవుని పిల్లలు. దేవుని పిల్లల యొక్క ప్రభావము మీ ఫ్రెండ్స్ పైన పడిందనుకో, అరే నా ఫ్రెండ్ అఖిల్ మంచోడు, ఒక్కళ్ళని కూడా బూతులాడడం, ఎవరిని తిట్టడు, తల్లిదండ్రులకు లోపడతాడు, ఇంట్లో పనులు చేస్తాడు, నా ఫ్రెండ్లాగా ఉండాలి అని నీ ఫ్రెండ్స్ అనుకోవాలి. నీ ప్రభావం వాళ్ళ మీద పడాలి. అంతేగాని నీ ఫ్రెండు అరే మమ్మీతో చెప్పొద్దు, మనం ఆడుకుందాం వచ్చేసి కామ్గా, అమ్మా మమ్మీ ఇక్కడికి వెళ్ళొస్తానని చెప్పేసి ఇంట్లో అబద్ధం చెప్పేసి వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళి, చాలామంది దెబ్బలు తగిలించుకొని ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉంటారా లేదా? పేరెంట్స్కి చెప్పకుండా నిజాయితీగా, అవునా కదా? దెబ్బ తాకిద్ది, ఇంటికి వెళ్ళిన తర్వాత చెబితే ఏం చేస్తారు? తల్లిదండ్రులు కొడతారు. కాబట్టి కొట్టకుండా ఏం చేస్తారు? కామ్గా చెప్పరు. కామ్గా ఏం చేస్తారు? నిద్రపోతారు. ఆ నిద్రలో నొప్పికి ఏం చేస్తారు? మూలుగుతారు. ఏంట్రా మూలుగుతున్నామంటే అప్పుడన్నా నిజం చెప్తారంటే చెప్పరు. తెల్లారా చెయ్యేమేది? వాసిపోద్ది. అర్థమైందా? అంటే
మనము పాపులను దుష్టులను అనుసరించినట్లయితే మన జీవితాలు పాడైపోతాయి. మనకే తెలియకుండా మనము ఒక చెడుల మార్గంలోనికి వెళ్ళిపోతాం. అక్కడ ముళ్ళ పొదలే ఉంటాయి. ముళ్ళ పొదల మీద ఎవరైనా నడుస్తారా? నడిస్తే ఏమవుద్ది చెప్పాలి? ముళ్ళు మీద హాయిగా నడుస్తారా? నడవలేదు. అలాగా పాపులతో దుష్టులతో సాంగత్యం చేసిన వారి జీవితాలకి ముళ్ళే గుచ్చుకుంటాయి. శ్రమల పాలవుతూ ఉంటారు, ఇబ్బందుల పాలవుతూ ఉంటారు, మనశ్శాంతి లేని జీవితాలు జీవిస్తారు. కాబట్టి మనము ఈరోజు ఒక్క వచనమే మనం నేర్చుకున్నాం. దుష్టుడు ఆలోచించప్పని నడవద్దు, పాపుల మార్గాన నిలవద్దు. ఈ రెండు ఈ వారానికి ప్రయత్నించండి. చెడు చెప్పే ఆలోచనలు చెప్పే వారితో మీ స్నేహితులు మీకు చెడుని నేర్పిన చేసిన అట్టి వారితో మీరు సహవాసం చేయాలా, కట్ చేసేయాలా? దేవుని పిల్లలు దేవుని పిల్లల్లాగా ఎదగండి. ఓకేనా? అందరికీ వందనాలు.